మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. గత ప్రభుత్వం పట్టణానికి దూరంగా పేదలకు ఇళ్లు నిర్మించిందని, బీఆర్ఎస్ కంటే తమ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు కట్టకపోతే మళ్లీ పోటీ చేయనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 10,000 పంచాయతీల్లో ఒక్క ఇల్లు కట్టలేదని, ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని ఆయన సవాల్ విసిరారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలో 18,000 ఇళ్లు మంజూరు చేశామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో ఓట్లు మేము అడుగు వేసుకుంటాం, మీరు లేని దగ్గర మీరు రావద్దు అని అన్నారు. అది నిజం కూడా. ఇప్పుడు కూడా అదే చెప్పదలుచుకున్నా. నేను హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వేదిక నుంచి వారికి ఒకటే, నేను ఇక్కడ నుంచి దాన్ని ఛాలెంజ్ అంటారా ఏమంటారో చూద్దాం. ఒకటే చెప్పదలుచుకున్న వారికి, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నికల లోపే 2.5 సంవత్సరాలు ఉంది. మీరేవైతే హైదరాబాద్ లో 2 BHKలు కట్టాము అని చెప్పుకుంటున్నారో, మీరు కట్టిన దానికంటే ఎట్లా రూరల్లో మీరు కట్టిందేమీ లేదు. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కడితేనే, ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువైన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు విసురుతున్నాను. డ్రామాలరావు గారు ఉంటారు కదా, డ్రామాలరావు గారికి ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు విసురుతున్నాను. ఆ శాఖ మంత్రిగా మాకెక్కడైతే భూమి ఉందో మేము ఆడే కడతాము, మీరు వచ్చి నివసించండి అని గత ప్రభుత్వ ఆలోచనలాగా మేము కూడా అలానే కడితే, ఈ కోర్ అర్బన్ కి సంబంధించి నివసించే ఆ పేదవాడు తన జీవనోపాధి కోసం ఆ పరిసర ప్రాంతాలను బేస్ చేసుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని కాదని, ఆ 30 కిలోమీటర్లో 35 కిలోమీటర్లో ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆనాటి ప్రభుత్వం అరాకొరా ఇచ్చిన అవి నిరుప్రయోగంగా ఉన్నమాట వాస్తవం అనేది గతంలో అనేక పర్యాయాలు నేను చెప్పడమే కాకుండా ఇక్కడున్న మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా మీ ద్వారా ఇన్నది కూడా నిజమన్న సంగతి కూడా మీకు కూడా తెలుసు. ఏవైతే ఉమ్మడి జిల్లాలో రివ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఏవైతే మనం 1,00,000 ఇళ్లు టార్గెట్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నామో, దీనికి సంబంధించింది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేను సహచర మంత్రివర్యులు అజరుద్దీన్ గారు వెళ్లటం జరిగింది. పేదవాడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉండే ఇల్లు అనే కార్యక్రమాన్ని ఆ పేదవాడికి ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రదేశంతో పాటు తన జీవనోపాధి కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో ఆ ప్రాంతంలోనే కట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి ప్రకారం రాష్ట్ర కేబినెట్ తీసిన తీర్మానం ప్రకారం నిజంగా అది వర్త్ అని అనిపించింది. ఈ రోజు నేను చూసిన తర్వాత అర్బన్ ప్రాంతానికి సంబంధించిన నిరుపేదలకి వాళ్ళ ఆత్మ గౌరవానికి చిహ్నంగా సంబంధించిన ఇల్లిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ నిరుపేదలకు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమని మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను.